Hi everybody, Namaste. Welcome to the Bhaskar Sports. Today I am going to show you a new thing in part of the sports. Videos, కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. అది ప్రాక్టికల్గా నేను చేసి నేను అప్లోడ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా అడ్వెంచర్ స్పోర్ట్స్ అదే సైలింగ్ అని లేదా రాఫ్టింగ్ అని రివర్ రాఫ్టింగ్ అని లేదా గ్లైడింగ్ అని పారాగ్లైడింగ్ అని ప్లస్ అన్నీ ఉన్నాయి. అందులో ఇది కూడా ఛాలెంజింగ్, ఇది ఛాలెంజింగ్ హార్స్ రైడింగ్ ఇది ఛాలెంజింగ్ గేమ్. ఇట్స్ ఎ గేమ్ అండ్ ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆల్సో. సో బిఫోర్ దాట్ ఏంటంటే ఇప్పుడు ముందుగా నేను దీంట్లో పార్ట్నర్స్ చూపిస్తాను అండ్ ప్రికాషన్స్ కూడా ఉండాలి. ప్రాపర్ డ్రెస్ ఉండాలి, షూ ఉండాలి, మస్ట్ హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. హెల్మెట్ ప్రతి ఒక్క లెర్నర్స్ కానీ ఎవరికైనా రైడింగ్ చేసే హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి. అది అంతేకాకుండా ఫస్ట్ మనం ఇదేంటంటే ఇది కాటువడి జాతికి చెందింది. అది దీన్ని మేము ముద్దుగా దీన్ని రాణి అంటాము. యాక్చువల్గా మనం ముందుగా హార్స్ రైడింగ్ చేసే ముందుగా పర్సనల్గా మన ఇంట్లో ఏ విధంగా అయితే మనము పెట్ డాగ్ అలాగా పెట్టుకుంటాం, పెట్ బర్డ్స్ పెట్టుకుంటామో మనకి ఇది కంప్లీట్గా మనకి ఫ్రెండ్లీ అవ్వాలి. ఎందుకంటే ముందుగా స్టార్టింగ్ చేసే ముందు ఈవెన్ రైడర్ ఈజ్ మై కోచ్ దివాకర్. సో ఈయన మాకు ఏంటంటే ఇంత ముందుగా నేను ఒక వీడియో కూడా చేశాను అవుట్డోర్ బయట నేను రైడింగ్ చేసేటప్పుడు. చాలా టైం గ్యాప్ వచ్చింది కనుక నేను కోచ్ హెల్ప్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సో దీన్ని ముందుగా మనం అచీవ్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడైతే దీన్ని మనం యాక్చువల్గా హార్స్ మీరు విన్ను అంటారు, ఏది రౌతు బట్టే గుర్రం అంటారు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండి ఎంత మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే ఇది మనకు అంత బాగా క్యారీ చేస్తూ మనం నేర్పుతుంది. లేకపోతే కొన్నిసార్లు కొన్ని అన్ట్రైన్డ్ కోచ్ కానీ మనకి సరిగ్గా కోచింగ్ ఇవ్వకపోయినా లేదా గుర్రాన్ని కొద్దిగా ట్రైన్ చేయకపోయినా ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఏంటంటే జస్ట్ హార్స్ రైడింగ్ బిగినర్స్ ఏ విధంగా వెళ్ళాలని నేను చెప్పబోతున్నాను. హెల్మెట్ కరెక్ట్గా టైట్గా పెట్టుకోవాలి. దీన్ని దీని వెనక బెల్ట్ కూడా సరిగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు రైడింగ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు హెల్మెట్ పడిపోతుంది లేదా మనం పడిపోతాం. అందువల్ల దీన్ని సరిగ్గా పెట్టుకోవాలి. ముందుగా దీన్ని హార్స్ పైన ఫస్ట్ ఉండేది ఏంటంటే శాడిల్. దీన్ని శాడిల్ అంటారు. మనం సీట్లో ఎలాగైతే బైక్ పై సీటు ఉంటుందో అంత కంఫర్టబుల్గా శాడిల్ ఉంటుంది, మన పొజిషన్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఈ బకెల్లో ఉండేది స్టైరప్ అంటారు దీన్ని. దీంట్లో మనం కాళ్ళు ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడైతే కాళ్ళు పెట్టుకుంటామో దీంట్లో మనం బాడీని హిప్ని రైట్ చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంకా కంఫర్టబుల్ కొరకు దీన్ని ఏంటంటే నందం అని అంటారు దీన్ని. అదేవిధంగా ఈవెన్ మా కొద్దిగా గ్రిప్ కోసం మనం ఇది యాంకిల్ ఇది కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా ఇది ఇక్కడ మనం పట్టుకునేది ఏంటంటే ఇది రైనీస్ అంటారు దీన్ని. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది బ్రాడిల్. తర్వాత ఇది ఏంటంటే హెడ్ కాలర్ అంటారు దీన్ని, హెడ్ కాలర్. ఏ విధంగా ఇదంతా ఎందుకంటే ఇది లైక్ మనకు బ్రేక్ లాంటిది ఇది. సో అందువల్ల ఇప్పుడు ముందుగా నేను పైకి ఏ విధంగా ఎక్కాలి అది ఉండాలి. జస్ట్ జనరల్గా చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ ఫస్ట్ రైట్ ఫ్రమ్ యాక్చువల్గా ఇది 10 years నుండి కూడా నేర్చుకోవచ్చు. లెర్నర్స్ ఏ విధంగా అంటే ఇక్కడ కంఫర్టబుల్గా ఉండాలి లెర్నర్స్కి. ఎందుకంటే మనకి ఫస్ట్ క్లైంబింగ్ ఎలా ఉండాలి దాన్ని స్టెప్ వైజ్ తీసుకోవచ్చు. ఈ విధంగా స్టెప్ వైజ్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇటువైపు ఇలా వచ్చి ఇలాగా లెఫ్ట్ లెగ్ ఇక్కడ పెట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ పెట్టుకుంటూ జస్ట్ మనము ఇలా రైట్ చేయాలి. పెట్టి ఇక్కడ కూడా ఇటువైపు కూడా దీంట్లో అడ్జస్టబుల్ చేసి మన హైట్కి అడ్జస్టబుల్ చేయాలి. ఇక్కడ హైట్కి అడ్జస్టబుల్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ విధంగా జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ బ్రేక్, ఇలా బ్రేక్లో పట్టుకోవాలి. ముందుగా మనం చేసేటప్పుడు ఏంటంటే మన రెండు తొడలు కూడా దీన్ని గట్టిగా దగ్గరగా క్లోజ్గా పట్టుకోవాలి. సో ఎప్పుడైతే పట్టుకున్నామో మనం కంప్లీట్గా మన బాడీ వెయిట్ని ఈ స్టెరప్లో నుంచి ఇలా పైకి లేవాల్సి వస్తుంది. ఈ విధంగా లేవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం యాక్షన్ ఇచ్చామో గుర్రానికి కూడా కొద్దిగా మూమెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కొద్దిగా వెయిట్ లెస్గా ఫీల్ అవుతుంది. ఎందుకు లేదా కంటిన్యూగా కంప్లీట్ మన బాడీ వెయిట్ ఏం కలుపుకొని ఉంటే అది కూడా మూవ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ మనం రైడింగ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇలాగా మన సపోర్ట్ ఇలా తీసుకుంటూ ఈ విధంగా లేవాల్సి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా మనం హిప్ని రైట్ చేయాలి. దీన్ని సపోర్ట్ అంతా అప్పుడు మన బాడీ వెయిట్ ఉంటుంది. ఈ రెండు వైపులా ఇది ఉండాలి. ఇన్ కేస్ మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మనం నేర్చుకున్న తర్వాత మనం దీన్ని కర్రతో ఏమైనా టచ్ చేయకూడదు. ఎందుకంటే ఇది షూస్తో ఇలాగంటే చాలు. చూస్తే ఎలా అంటే ఇది ముందుకు జరుగుతుంది. ప్రస్తుతం కంటే నేను ఇది బ్రేక్లా పట్టును కాబట్టి ముందుకు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఒక కోచ్ ఆధ్వర్యంలో జనరల్గా ఎలా నేర్చుకోవాలనేది నేను చెప్తాను మీకు.
ఎక్కిన తర్వాత మనం కంపల్సరీగా కోచ్ అనేవాడు కానీ రైడర్ అని కానీ ముందుగా అది టైట్ చేసుకోవాలి. లెగ్ ఇలా పెట్టుకుంటూ ఇది ఈ టంగ్ని టైట్ చేయాలి, లేకపోతే దీన్ని రైడింగ్ టైంలో ఇటువైపు ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ మనము వెళ్ళేటప్పుడు ఏంటంటే దీన్ని వెట్లు పెట్టుకున్న తర్వాత టో ఇలా ముందుకు చిరప్లో పెట్టుకున్న తర్వాత ఇలా పైకి లేవాలి. ఇలా పైకి లేసి ఇలా చేస్తుండాలి. టో అప్ ఇది ముందుకు ఉండాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా కొద్ది బ్యాలెన్స్ లేకపోతే ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇది పట్టుకుంటూ రైట్ హ్యాండ్తో ఇది ఇలాగా ఈ సెంటర్ ఇలాగా దీన్ని ఈ సాడిల్ని పట్టుకుంటూ ఇలా చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది, మీకు భయం లేకుండా ఉంటుంది. అది యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా మనం కొద్దిగా డేరింగ్గా స్టెప్తో ఉండాలి. ఎందుకంటే కంప్లీట్గా కోచ్ అంతా కూడా ప్రికాషన్ తీసుకుంటారు. ఆయన కంట్రోల్ గుర్రం అంతా కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది ప్రెజెంట్. ఎప్పుడైతే మనం విడిచిపెట్టారో కోచ్ అది ఆ తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయాలి. ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. జస్ట్ ఫర్ వాకింగ్, లెర్నింగ్ వాకింగ్. ఇది కూడా ఫ్రంట్ కలగలుగుతాం. అదే పొజిషన్ కూడా అవుతారు. జస్ట్ సో ఎప్పుడు కూడా ఇలా మన బాడీ వెయిట్ని ఇలా పైకి లేస్తూ ఉండాలి. ఈవెన్ మనకి కంప్లీట్గా కొంతవరకు వచ్చిందంటే ఈ విధంగా మనం అప్ అండ్ డౌన్ చూసుకోలేదు. అప్పుడు కొన్నిసార్లు మనం ఆపేటప్పుడు ఏంటంటే దీన్ని అలాగా ఇలా మెరుగుతూ ఉంటే తన మెడని అలా పెట్టుకుంటే మనకి ఫ్రెండ్ అయిపోతుంది. యాక్చువల్గా దీన్ని ఎలా ఉంటుంది ఎప్పుడైనా కొన్నిసార్లు కొన్ని రిలాక్స్గా ఉండేటప్పుడు మనం ఇలా చేసుకోవాలి. ఇంతకు ముందుగా చెప్పేటట్లు మన ఫస్ట్ స్టేజ్లో ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకుంటూ రైనిస్ పట్టుకుంటూ ఇది రైట్ హ్యాండ్తో ఈ సాడిల్ని పట్టుకుంటూ ఇలా ముందుకు లేవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఎప్పుడైతే మనం కొంత కాన్ఫిడెంట్ ఒక 1 వీక్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా ఇది విడిచిపెట్టుకుంటూ ఓన్లీ మనం ఇలా అప్ అండ్ డౌన్ హిప్ అప్ అండ్ డౌన్ నడుస్తుంటూ ఈ విధంగా ట్రాట్ చేయొచ్చు. అంటే ట్రాట్ అంటే స్లో రన్నింగ్. దాన్ని మనకి హార్స్ రైడింగ్ టర్మ్లో ట్రాట్ అంటారు. ట్రాట్ స్లో స్టార్ట్ రాని మనం కూడా గుర్రంతో మాట్లాడుతూ ఉండాలి. మన లాంగ్వేజ్ అర్థం చేసుకుంటారు. కంప్లీట్ వెళ్ళిపోవాలి. మన బాడీ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. మన స్టార్ట్ రాని స్టార్ట్ బేబీ గుడ్ అని దాంట్లో మనం లాంగ్ చేస్తే మనం మాట్లాడుతాం. అది ఇలా లాంగ్వేజ్ దాంతో మాట్లాడుతూ ఉండాలి. ట్రాట్ బేబీ కోల్ కమాన్ ట్రాట్ గుడ్. రెడీ. అదే టైట్ ఉండవు సార్, ఎక్కువ టైట్ ఉండకూడదు సార్, మళ్ళీ లాంగ్ ఉండకూడదు. చెప్పండి. ఓకే వాక్ అలా మనం వాక్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం వర్కౌట్ ఇచ్చామో తర్వాత మనం స్లోగా దీన్ని వాక్ చేయించుకుని దాంట్లో మాట్లాడుతుంటే థ్యాంక్ యూ, వెరీ గుడ్ రాని గుడ్ ఇలా మాట్లాడుతుంటే యాక్చువల్గా మన లాంగ్వేజ్ నేర్చేస్తుంది. ఏ విధంగా మన పెట్ డాగ్స్కి ఏ విధంగా చెప్తామో ఇది కూడా మన లాంగ్వేజ్ నేర్చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ skillful and extraordinary exercise for our body. So I hope everybody understand. Before that today now ఇప్పుడు మా కోచ్ రైడింగ్ చేసి చూపిస్తారు. ఎందుకంటే అవుట్డోర్ బయట కూడా కొద్దిగా అన్ఈవెన్ ప్లేస్ ఉంది. అందువల్ల ఆయన నాకేంటంటే ఈ రైడింగ్ చేయడం కొద్దిగా ఇంకా అన్ఈవెన్ ప్లేస్ బాగాలేదు సార్, నేను చేసి చూపిస్తాను తర్వాత మీరు చేయొచ్చు అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఇలా దిగేటప్పుడు కూడా ఫస్ట్ గుర్రాన్ని కంప్లీట్గా ఆపి
ఇంత ప్లేస్ ఇలా ఆపి దాన్ని కొంత టైం ఎలా తర్వాత ఇది వదిలి ఫ్రీగా విడిచిపెట్టి సాడిల్ పెట్టుకుంటూ ఇది దీన్ని ఎడ్జ్లో పెట్టుకుంటూ ఇలా ఎడ్జ్లో ఉంటూ ఇది ఇలా ఇటువైపు నుండి కంప్లీట్ బయటికి తీసుకు అప్పుడు ఇలా జంప్ చేయాలి ఇలా ఇలా కంప్లీట్గా కానీ దాన్ని కూల్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈజ్ ద హార్స్ రైడింగ్ కోచ్ దివాకర్. అన్ఈవెన్గా ఉంది కనుక అది సెకండ్ లెవెల్ ఆ విధంగా రైడింగ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇంతకు ముందుగా మాకు ఒక క్యాంట్ అంటే జస్ట్ కంప్లీట్గా స్లోగా వెళ్ళిపోవాలి. ఇంతకు ముందుగా మాకు ఒక హార్స్ ఉండేది, వైట్ హార్స్. దాన్ని మేము ముందుగా ఛాంపియన్ అని పెట్టుకునే వాళ్ళం. దాంతో అయితే నేను చేశాను. ఆ వీడియో ఉంటే నేను కంపల్సరీగా నేను దీంట్లో పోస్ట్ చేస్తాను. ఇది క్యాంట్, ఇది కంప్లీట్గా యాక్చువల్లీ ఇది హార్స్ రైడింగ్. ఇది అవుట్డోర్లో చేసుకోవాలి. ఇది యాక్చువల్గా ఇది ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా ఎక్స్ట్రాడరీ ప్రాక్టీస్ ఉంటే కానీ ఇలాంటి దానికి మనం స్టార్ట్ చేయకూడదు. ఇది హార్స్ రైడింగ్, ఇది క్యాంట్ ఓకే. ఈ విధంగా అవి మేము జంప్ చేయడానికి అవన్నీ కూడా పెట్టుకునే వాళ్ళం. ఆ స్టాండ్స్ అన్నీ కూడా హ్యాడిల్స్ స్టాండ్స్ జంప్ చేయడానికి పెట్టుకునే వాళ్ళం. ఈ విధంగా అవన్నీ కూడా హార్స్ జంప్స్ అడ్వెంచర్ అన్నీ కూడా పెట్టుకునే వాళ్ళం. ఓకే.